ప్రజలందరికీ, పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ నా నమస్కారాలు. కానీ రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ పేద అందరికీ కూడా ఇల్లు పంచిపెడతామని చెప్పని ఫ్రీగా మీరు మంచి నిర్ణయాన్ని చేపట్టారు. మార్చి 31వ తారీఖు లోపల మీరు అందరికీ ఇస్తానని చెప్పని విన్నవిస్తున్నారు. అది కరెక్టే. కాకపోతే మధ్యలోన కొంతమంది బ్రోకర్లు కావాలని పేదవాళ్ళని మోసం చేసి డబ్బులు దొబ్బాలన్న ప్లానింగ్తో ఆలోచనలతో ఉన్నారు కొంతమంది. అది కాకుండా అది ముందుకు సాగకుండా కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి దాని గురించి మాత్రం మీరు కొంచెం అవగాహన పెడితే చాలా బాగుంటుంది. దీనికోసం కొంతమందిని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల కూడా చాలామంది పేదవాళ్ళు మోసపోతారు. 31వ తారీఖు లోపల ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు సహకరించి మళ్ళీ స్థలం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా కొంచెం వృద్ధిలోకి తీసుకొస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మీరు ఇవన్నీ కూడా మంచి పనులు చేస్తారని చెప్పని ప్రజలందరూ కూడా చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మాకు సొంత ఇల్లు వస్తుందా, ఎప్పుడెప్పుడు మా సొంత ఇంట్లోకి మేము వెళ్తామా అని చెప్పన్న ఆలోచనతో చాలామంది కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. మీరు ఇల్లు ఇచ్చారంటే మాత్రం చాలా తప్పకుండా అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు. వాళ్ళందరి ఆశీస్సులు మీకు ఉంటాయి. తప్పకుండా మీరు మంచి చేయాలని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి మీరు ఏది కూడా బ్రోకర్లని ఇందులో ఇన్వాల్వ్ కాకుండా, మధ్యలో ఉన్న మధ్యవర్తులను కూడా ఇన్వాల్వ్ కాకుండా, మీ ప్రభుత్వం నుంచే ఎవరినైతే మీరు నిర్ణయిస్తారో, ఎవరినైతే మీరు వాళ్ళని నిర్ణయించి వాళ్ళని పేదలకు ఇల్లు సహాయం చేసేలాగా మీరు పూనుకుంటారో అదే విధంగా కొంచెం దయచేసి దాని గురించి మీరు కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. మీరు చాలా మంచి పనులు చేయండి. కానీ అన్యాయంగా దౌర్జన్యంగా చేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టకూడదు. దాని గురించి కొంచెం మీరు కేర్ తీసుకుంటారని, దాని గురించి మీరు కొంచెం ఆలోచించి ముందడుగేస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ ఒకటి మాత్రం చాలా ఘోరం అవుతుందండి. మన హైదరాబాద్లోన రోడ్ల దగ్గర, చౌరస్తాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోతే ఆ కదలడం అనేది చాలా కష్టమైపోతుంది. ప్రతి చౌరస్తా దగ్గర, ప్రతి రోడ్డు దగ్గర, ప్రతి చోట ఉప్పల్ దగ్గర ఏంటి, మన దిల్సుఖ్ నగరు, నెక్స్ట్ ఎల్బీ నగర్ అయితే మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. నాలుగు పెట్టారండి అక్కడ రోడ్లు. ఆ 4 రోడ్లలో ఎక్కడికి వెళ్తే ఏ రోడ్డుకి వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో, కారు ఎక్కడికి వెళ్తుందో, బస్సు ఎక్కడికి వెళ్తుందో అనేది కూడా తెలియటం లేదు. చాలా ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి. అందుగురించని దాని గురించి కొంచెం ఈ చౌరస్తాల దగ్గర కొంచెం మీరు కేర్ తీసుకుంటే బాగుంటుంది. ప్రతి చౌరస్తా దగ్గర కూడా సిగ్నల్ పడ్డ తర్వాత 1, 2, 3, 4 నిమిషాల గురించి పెడితే బాగుంటుంది. ఆ నిమిషాలు లేకపోయేటప్పటికి ఎల్లో వచ్చినాక కూడా ముందుకెళ్ళిపోతున్నారు. దానివల్ల జనాలకి ప్రాబ్లం అవుతుంది. ఆ డబ్బులు పడుతున్నాయి. ఆ డబ్బులు కట్టాలని చెప్పని ఈ మన ట్రాఫిక్ పోలీసులు కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు. బాగా షరతులు పెడుతున్నారు. కట్టాల్సిందే మీరని చెప్పని కూడా వాళ్ళు కొంచెం ఇదిగా చేస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం దీని గురించి అవగాహన తీసుకుని చర్య తీసుకుని ముందుకెళ్తారని అనుకుంటున్నాము. ప్రతి చోట రైల్వే లైన్ దగ్గర ఏంది, అక్కడ సంగీత్ దగ్గర ఏంది, ఇక్కడ మన ఉప్పల్ చౌరస్తా దగ్గర మరీ ఘోరం, చాలా ఘోరం. ఇటు నుంచి వచ్చే బస్సులు, అటు నుంచి వచ్చే బండ్లు, అటు నుంచి వచ్చే బండ్లు, ఇటు నుంచి వచ్చే అన్నీ ఒక దగ్గర కుప్పకూడేటప్పటికి ఎటు పోతుందో తెలీదు. ఇక్కడికి వచ్చి టర్న్ చేసుకుంటున్నారు. ఆ టర్నింగ్లు అవన్నీ కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అది కూడా నాగోలు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ముందు చౌరస్తా దగ్గర కూడా, ఆ బగాయత్తు దగ్గర కూడా అక్కడ టర్నింగ్ పెట్టారు. ఆ టర్నింగ్ దగ్గర కూడా టర్నింగ్ అవ్వడానికి వెళ్ళడానికి బస్సులు, బండ్లు, కార్లు అన్ని ప్రతి ఒక్కటి కూడా టర్నింగ్ అవ్వడానికి వెళ్ళేటప్పటికి స్టేట్ పోయే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడంతా ఇరుకిరుగ్గా ఉంది. ఎక్కడ ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఆ విధంగా కూడా చాలా కష్టంగా ప్రవర్తిస్తున్నారు, ప్రాబ్లం పడుతున్నారు పబ్లిక్. కొంచెం మీరు ఏదైనా కూడా ఏది చేసినా కూడా పబ్లిక్ గురించి చేస్తారు కాబట్టి, పబ్లిక్ గురించి ఆలోచిస్తారు కాబట్టి దయచేసి పబ్లిక్ గురించే మీరు కొంచెం ఆలోచించి ముందడిగేస్తే బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ వాళ్ళకి చెప్పి కొంచెం ఆ సిగ్నల్స్ని ఆ చౌరస్తాల దగ్గర చౌరస్తాలు తీసేసి ఆ గ్రౌండ్లు పెట్టి, ఎందుకంటే అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో చౌరస్తాలు సిగ్నల్ పడితే ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అట్లా తిరిగి ఇట్లా పోవడం, ఇట్లా తిరిగి అట్లా పోవడం, అవన్నీ తిరగడాలు పెట్టి రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పెట్రోల్ పిరమైంది. దానికోసం ఎంత కష్టపడుతున్నారు పబ్లిక్. ఈ మాత్రం కూడా ఆలోచించరా సార్ మీరు? దయచేసి ఇలాంటివి కూడా జరగకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి చోట, ప్రతి సిగ్నల్ దగ్గర
ప్రతి చౌరస్తా దగ్గర అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం అయిపోతుంది. ఏ చౌరస్తా దగ్గర కూడా ముందుకు పోకుండా అయిపోతుంది. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. చౌరస్తాల దగ్గర కొంచెం గమనించండి. అప్సుగూడ చౌరస్తా దగ్గర కూడా చాలా కష్టంగా ఉంది. స్టేట్ వెళ్ళే వాళ్ళకి రైట్ వెళ్ళే వాళ్ళు అడ్డం వస్తున్నారు. పూర్తిగా నెడ రోడ్డు మీద దాకా బండ్లు వచ్చేస్తున్నాయి. కానీ స్టేట్ వెళ్ళే వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందో అంత ప్రాబ్లం అవుతుంది. దాని గురించి ఒక ఇంజనీర్ని పెట్టి మీరు ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పని పూనుకుని దాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించి అవన్నీ పనులు చక్కబెడతారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ వాళ్ళకి కొంచెం మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ట్రాఫిక్ వాళ్ళు ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్పండి. జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి. చాలా అంటే చాలా ఇక్కడ ఎన్జీఆర్ఐ స్టేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అప్సుగూడ బస్ స్టాప్ అవతల దాకా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇరుక్కుపోయి అసలు ఒక సెకండు ఇట్లా ఒక ఇంచు కూడా కదలకుండా బండ్లు చాలా కష్టమైపోతుందండి. దాని గురించి కొంచెం మీరు చర్య తీసుకుంటారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా గమనించి ఇవన్నీ కూడా చూసి మీరు కొంచెం మంచి చేస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా మాటలు నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ధన్యవాదాలు.